హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు సబ్జెక్టు మరియు ప్రెడికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికన్నా ముందు సెంటెన్స్ యొక్క నిర్వచనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఏ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్. అంటే సెంటెన్స్ అనేది పదాల యొక్క సముదాయము. ఆ పదాల యొక్క సముదాయము ఒక పూర్తి అర్థాన్ని ఇస్తే గనక దాన్ని వాక్యము అని అంటారు. ఒక పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని వాక్యము అని అంటారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ ఈజ్ ఏ జెంటిల్మ్యాన్. హీ అనేది ఒక పదం, ఈజ్ అది కూడా ఒక పదం, ఏ ఒక పదం, జెంటిల్ అదొక పదం, మ్యాన్ అదొక పదం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తుందా లేదా? ఇస్తే గనక అది వాక్యము, ఇవ్వకపోతే గనక అది వాక్యము కాదు. దీని యొక్క మీనింగ్ ఏంటి? ఈ పదాల సముదాయం యొక్క మీనింగ్ ఏంటి? అతను ఒక జెంటిల్మ్యాన్. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది వాక్యం. నెక్స్ట్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్. దీంట్లో కూడా వాట్ అనేది ఒక పదం, ఏ ఒక పదం, బ్యూటిఫుల్ ఒక పదం, పిక్చర్ అదొక పదం, ఇట్ అదొక పదం, ఈజ్ అది మరొక పదం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తుందా లేదా? ఒకసారి చూడండి. అది ఎంత అందమైన చిత్రం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి దీన్ని వాక్యము అని అంటారు. నెక్స్ట్, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. ప్లీజ్ ఇదొక పదం, పోస్ట్ ఇదొక పదం, దిస్ ఇదొక పదం, లెటర్ ఇదొక పదం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తున్నదా లేదా? ఒకసారి చూడండి. దయచేసి ఈ లెటర్ని పోస్ట్ చెయ్యండి. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి దీని వాక్యము అని అంటారు. నెక్స్ట్, ఫోర్త్ వన్, హ్యావ్ యు డన్ యువర్ వర్క్. హ్యావ్ ఒక పదం, యు మరొక పదం, డన్ ఇంకొక పదం, యువర్ ఇదొక పదం, వర్క్ ఇదొక పదం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇస్తున్నదా లేదా? దీని మీనింగ్ ఏంటి? నువ్వు నీ యొక్క వర్క్ని పూర్తి చేశావా? ఈ పదాల యొక్క సముదాయం పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి దీన్ని సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, మే గాడ్ బ్లెస్ యూ. మే ఒక పదం, గాడ్ ఇంకొక పదం, బ్లెస్ ఇంకొక పదం, యు ఇది కూడా ఒక పదం. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇచ్చిందా లేదా? చూడండి, దీని మీనింగ్ ఏంటి? దేవుడు నిన్ను దీవించుగాక. ఈ పదాల యొక్క సముదాయము పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి దీన్ని సెంటెన్స్ వాక్యము అని అంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ టూ పార్ట్స్. అంటే ప్రతి వాక్యము రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి సబ్జెక్టు, రెండు ప్రెడికేట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటేంటో చూద్దాం. సబ్జెక్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆఫ్ విచ్ ఆర్ హోమ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్. సబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఏ పార్ట్ గురించి అయితే అంటే ఏ వస్తువు గురించి అయితే, ఏ మనిషి గురించి అయితే, ఏ జంతువు గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ వస్తువుని లేదా ఆ జంతువుని లేదా ఆ మనిషిని సబ్జెక్ట్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై ఫాదర్ హ్యాస్ గాన్ టు మెడ్రాస్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? మా నాన్నగారు మెడ్రాస్కి వెళ్ళారు.
ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి భాగాలను ఇప్పుడు చూద్దాం. మై ఫాదర్ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, గాన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో మై ఫాదర్ అనేది సబ్జెక్ట్. ఎలాగా? సబ్జెక్ట్ అని పిలవడానికి కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, అది సెంటెన్స్లో ఒక పార్ట్ అయి ఉండాలి. సెకండ్ వన్, ఆ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. థర్డ్ వన్, అది సెంటెన్స్ బిగినింగ్లో రాయాలి ఆల్మోస్ట్. ఫోర్త్ వన్, ఆ పార్టు హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా ఉండాలి. నెక్స్ట్, ఆ పార్టు మెయిన్ వర్బ్కి ముందు ఉండాలి. ఇలా ఉంటే గనక దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఇక్కడ మై ఫాదర్ అనేది సబ్జెక్ట్. ఎలాగా? అది సెంటెన్స్లో ఒక పార్టు, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, మనం మై ఫాదర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. థర్డ్ వన్, అది సెంటెన్స్ బిగినింగ్లో రాయబడింది, అవునా? అంటే థర్డ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఫోర్త్ వన్, మై ఫాదర్ అనే పదము హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది, అవునా? అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, మై ఫాదర్ అనే పదము గాన్ అనేటువంటి మెయిన్ వర్బ్కి ముందు రాసాం, అవునా? అంటే ఫిఫ్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. దీన్ని బేస్ చేసుకొని మై ఫాదర్ని సబ్జెక్ట్ అని అంటారు. నెక్స్ట్, వెంటనే మీకు డౌట్ రావచ్చు, మెడ్రాస్ని సబ్జెక్ట్ అనకూడదా? అనకూడదు. ఒకసారి ఆ 5 కండిషన్స్ అప్లై చేసి చూడండి. మెడ్రాస్ అనేది సెంటెన్స్లో ఒక పార్టే, ఓకే, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. మెడ్రాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంటెన్స్లో, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. థర్డ్ వన్, మెడ్రాస్ అనేటువంటి పదాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు, అంటే దానికి ప్రాముఖ్యతని ఇవ్వలేదు. దేనికి ప్రాముఖ్యతని ఇచ్చారు? మై ఫాదర్కి ప్రాముఖ్యతనిచ్చి దాని బిగినింగ్లో రాశారు, గమనించండి. నెక్స్ట్, మెడ్రాస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ హ్యాజ్కి దగ్గరగా రాయలేదు, అవునా? నెక్స్ట్, అంటే ఫోర్త్ కండిషను ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, మెడ్రాస్ అనే పదాన్ని మెయిన్ వర్బ్ గాన్కి ముందు రాయలేదు. అబ్జర్వ్ చేయండి, అది మెయిన్ వర్బ్ తర్వాత రాయబడింది, అంటే మెడ్రాస్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్, సెకండ్ వన్, దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? వాళ్ళు టెన్నిసు ఆడుతున్నారు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దే, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? దే. ఎలాగా? ఈ సెంటెన్స్లో మనం దే గురించి మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. ఈ సెంటెన్స్లో దే అనేది ఒక పార్ట్, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, థర్డ్ వన్, ఈ సెంటెన్స్లో దే అనే పదము హెల్పింగ్ వర్బ్ ఆర్కి దగ్గరగా రాయబడింది, అంటే థర్డ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, దే అనే పదానికి ప్రాముఖ్యతనిచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాసాం, అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, లాస్ట్, దే అనే పదాన్ని మెయిన్ వర్బ్ ప్లేకి, ప్లేయింగ్, దే అనేటువంటి పదాన్ని మెయిన్ వర్బ్ ప్లేయింగ్కి ముందు రాయబడింది, అవునా? అంటే ఫిఫ్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. వీటిని బేస్ చేసుకొని దే అనే పదాన్ని సబ్జెక్ట్ అంటారు. వెంటనే మీకు డౌట్ రావచ్చు, టెన్నిస్ అనేది కూడా సబ్జెక్ట్ అవ్వకూడదా? అవ్వదు. చూడండి, టెన్నిస్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్, ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది, ఒప్పుకుంటాను. టెన్నిస్ అనే పదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వెరీ గుడ్, సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్, థర్డ్ వన్, టెన్నిస్ అనే పదానికి ప్రాముఖ్యతనిచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు, అంటే థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, టెన్నిస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ ఆర్కి దగ్గరగా రాయలేదు, అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, టెన్నిస్ అనే పదాన్ని మెయిన్ వర్బ్ ప్లేయింగ్కి ముందు రాయలేదు, తర్వాత రాయబడింది, గమనించండి, అంటే ఫిఫ్త్ కండిషను ఫుల్ఫిల్ అవ్వలేదు. దీన్ని బట్టి టెన్నిస్ అనే పదం సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్,
థర్డ్ వన్, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే అంటే వాతావరణము ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ద వెదర్. ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ద వెదర్ అంటే వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అవునా? కాబట్టి ద వెదర్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ద వెదర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ద వెదర్ అనేది మెయిన్ వర్బ్ ఈజ్కి ముందుంది, అవునా? అంటే ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ద వెదర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దాని సెంటెన్స్ బిగినింగ్లో రాయడం జరిగింది, అవునా? అంటే ఈ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. వీటిని బేస్ చేసుకొని ద వెదర్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మే గాడ్ బ్లెస్ యూ. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? నిన్ను దేవుడు దీవించుగాక. ఈ సెంటెన్స్లో గాడ్ అనేది సబ్జెక్ట్, మే హెల్పింగ్ వర్బ్, అఫ్ కోర్స్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. బ్లెస్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్లో గాడ్ అనేది సబ్జెక్ట్. ఎలా? గాడ్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో గాడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ సెంటెన్స్లో గాడ్ అనేటువంటి పదము మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది. నెక్స్ట్ ఈ గాడ్ అనే పదాన్ని మెయిన్ వర్బ్ ప్లస్కి ముందు రాయబడింది, అవునా? ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని గాడ్ని సబ్జెక్ట్ అని అంటారు. వెంటనే మీకు డౌట్ రావచ్చు, యు అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. అబ్జర్వ్ చేయండి, యు అనేది సెంటెన్స్లో ఒక పార్టే. యు గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ యూకి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు. యూకి ఇంపార్టెన్స్ ఇచ్చి హెల్పింగ్ వర్బ్ మేకి దగ్గరగా రాయలేదు. యూని మెయిన్ వర్బ్ బ్లెస్కి ముందు రాయలేదు. వీటిని బేస్ చేసుకొని యు అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షట్ యువర్ మౌత్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు నోరు మూసుకో. ఈ సెంటెన్స్లో షట్ అనేది మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? యు. ఈ సెంటెన్స్లో యు అనేది సబ్జెక్టు, షట్ అనేది మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో యు అనే పదాన్ని ఇవ్వలేదు కదా, అలాంటప్పుడు దాని సబ్జెక్ట్ అని పిలుస్తారు. ఈ డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఈ సెంటెన్స్లో సందర్భాన్ని బట్టి యు అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇవ్వకపోయినప్పటికీ యు అనే పదాన్ని ఈ సెంటెన్స్లో ఇవ్వనప్పటికీ సందర్భాన్ని బట్టి యు అని అనుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ సిక్స్త్ వన్, ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చేయండి. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? యు. హెల్ప్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ యు అని ఎందుకన్నారు? సందర్భాన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్లో మీ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. ఎందుకంటే అది మెయిన్ వర్బ్ హెల్ప్కి ముందు రాయబడలేదు. మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యు గో ఎస్టర్డే. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఈ సెంటెన్స్లో యు సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, గో మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో యూని సబ్జెక్ట్గా ఎందుకు భావించాలి? ఫస్ట్ వన్, ఈ సెంటెన్స్లో యు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యు అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. నెక్స్ట్ యు అనే పదాన్ని డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది.
ఈ సెంటెన్స్లో యు అనే పదము మెయిన్ వర్బ్ గోకి ముందు రాయబడింది. వీటిని బేస్ చేసుకొని యు అనే పదాన్ని సబ్జెక్ట్ అని అంటారు. నెక్స్ట్ 8th వన్, హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్? ఆమె యొక్క హోంవర్క్ని పూర్తి చేసిందా? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ షీ, హెల్పింగ్ వర్బ్ హ్యాజ్, కంప్లీటెడ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో షీ అనేది సబ్జెక్ట్. ఎలాగా? ఫస్ట్ వన్, షీ అనేది సెంటెన్స్లో ఒక పార్టు. సెకండ్ వన్, షీ అనేటువంటి పదం గురించి మనం ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, షీ అనే పదాన్ని హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ దగ్గరగా రాయబడింది. థర్డ్ వన్. ఫోర్త్ వన్, షీ అనేటువంటి పదము కంప్లీటెడ్ అనేటువంటి మెయిన్ వర్బ్కి ముందు రాయబడింది. నెక్స్ట్, షీ అనేటువంటి పదాన్ని ఆల్మోస్ట్ సెంటెన్స్ బిగినింగ్లో రాశాము. వీటిని బేస్ చేసుకొని షీ అనే పదాన్ని సబ్జెక్ట్ అని అంటారు. వెంటనే మీకు డౌట్ రావచ్చు, హర్ హోంవర్క్ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. ఫస్ట్ వన్, ఈ సెంటెన్స్లో హర్ హోంవర్క్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సెకండ్ వన్, హర్ హోంవర్క్ అనేది సెంటెన్స్లో ఒక పార్టు, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, హర్ హోంవర్క్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాజ్కి దగ్గరగా రాయబడలేదు, అంటే థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, హర్ హోంవర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు, అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, హర్ హోంవర్క్ని మెయిన్ వర్బ్ కంప్లీటెడ్కి ముందు రాయలేదు, అంటే ఫిఫ్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. వీటిని బేస్ చేసుకొని హర్ హోంవర్క్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ 9th వన్, ఈజ్ షీ డ్రాయింగ్ ఏ పిక్చర్? ఆమె చిత్రాన్ని గీస్తూ ఉన్నదా? ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, డ్రాయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో రాయబడింది. ఈ సెంటెన్స్లో షీ అనేది సబ్జెక్ట్. ఎలా? షీ అనేది ఒక సెంటెన్స్లో ఒక పార్ట్. నెక్స్ట్, ఈ సెంటెన్స్లో షీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ సెంటెన్స్లో షీ అనే పదాన్ని ఆల్మోస్ట్ సెంటెన్స్ బిగినింగ్లో రాయబడింది, అంటే థర్డ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ అనే పదము హెల్పింగ్ వర్బ్ ఈజ్కి దగ్గర రాయబడింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షీ అనే పదము మెయిన్ వర్బ్ డ్రాయింగ్కి ముందు రాయబడింది, అంటే ఈ ఐదిటిని బేస్ చేసుకొని షీ అనే పదాన్ని సబ్జెక్ట్ అని అంటారు. వెంటనే మీకు డౌట్ రావచ్చు, ఏ పిక్చర్ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. ఏ పిక్చర్ అనేది సెంటెన్స్లో ఒక భాగం, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్, ఏ పిక్చర్ గురించి కూడా మనం ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పిక్చర్ని హెల్పింగ్ వర్బ్ ఈజ్కి దగ్గరగా రాయలేదు, అంటే థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, ఏ పిక్చర్ అనే దాన్ని మెయిన్ వర్బ్ డ్రాయింగ్కి ముందు రాయబడలేదు, అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్, ఏ పిక్చర్ని సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు, అంటే ఫిఫ్త్ కండిషను ఫుల్ఫిల్ అవ్వలేదు. వీటిని బేస్ చేసుకొని ఏ పిక్చర్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ 10th వన్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్, అంటే ఏంటి? అది ఎంత అందమైన చిత్రం. ఈ సెంటెన్స్లో ఇట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో మనం ఇట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా? ఇట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఇట్ అనేది మెయిన్ వర్బ్ ఈజ్కి ముందు రాయబడింది. నెక్స్ట్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్లో ఇట్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ 11th వన్, హౌ లవ్లీ యు ఆర్,
ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు ఎంత లవ్లీగా ఉన్నావు. ఈ సెంటెన్స్లో యు అనేది సబ్జెక్ట్. ఎలా? యు అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఈ సెంటెన్స్లో యు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ యు అనే పదము ఆర్ అనేటువంటి మెయిన్ వర్బ్ ముందు రాయబడింది. అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్ 12th వన్. వాట్ ఏ గ్రేట్ వర్క్ షీ హ్యాస్ డన్. ఆమె ఎంత గొప్ప పని చేసింది. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, డన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో షీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఈ సెంటెన్స్లో షీ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో షీ అనే పదము హెల్పింగ్ వర్బ్ హ్యాజ్కి ముందు రాయబడింది. ఈ సెంటెన్స్లో షీ అనే పదము హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో షీ అనే పదము డన్ అనేటువంటి మెయిన్ వర్బ్కి ముందు రాయబడింది. వీటిని బేస్ చేసుకొని షీ అనే పదాన్ని సబ్జెక్ట్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ 13th వన్. ఐ ఆమ్ హెల్పింగ్ మై సిస్టర్ నౌ. నేను నా యొక్క సిస్టర్కి ఇప్పుడు సహాయం చేస్తూ ఉన్నాను. ఈ సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్. ఎలా? ఐ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో ఐ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ సెంటెన్స్లో ఐకి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాసాం. నెక్స్ట్ ఐ అనేటువంటి పదాన్ని యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది. ఈ సెంటెన్స్లో ఐ అనేటువంటి పదము యామ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో ఐ అనేటువంటి పదము మెయిన్ వర్బ్ హెల్పింగ్కి ముందు రాయబడింది. వీటిని బేస్ చేసుకొని ఐ అనే పదాన్ని సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ వెంటనే మీకు డౌట్ వస్తుంది, మై సిస్టర్ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. అబ్జర్వ్ చేయండి. మై సిస్టర్ అనేది సెంటెన్స్లో ఒక పార్టే. అవును, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో మై సిస్టర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. థర్డ్ వన్. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనే పదము హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయలేదు అంటే థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనే పదము మెయిన్ వర్బ్ హెల్పింగ్కి ముందు రాయలేదు అంటే ఫోర్త్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనే పదాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు. వీటిని బేస్ చేసుకొని మై సిస్టర్ అనే పదము సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ 14th. మై సిస్టర్ ఈజ్ బీయింగ్ హెల్ప్డ్ బై మీ నౌ. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నా యొక్క సిస్టరు ఇప్పుడు నా చేత సహాయం పొందుతున్నది. నా యొక్క సిస్టరు ఇప్పుడు నా చేత సహాయం పొందుతున్నది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ మై సిస్టర్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, బీయింగ్ బీ ఫార్మ్, హెల్ప్డ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్టు మై సిస్టర్. ఎలా? ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనే పదము ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా రాయబడింది. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో మై సిస్టర్ అనేటువంటి పదము మెయిన్ వర్బ్ హెల్ప్డ్కి ముందు రాశాము. ఈ సెంటెన్స్లో మై సిస్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాసాం.
కాబట్టి మై సిస్టర్ని సబ్జెక్ట్ అంటారు. ఈ సెంటెన్స్లో మీ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. మీ అనే పదానికి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు అంటే ఒక కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. మీ అనే పదము హెల్పింగ్ వర్బ్ ఈజ్కి దగ్గరగా రాయలేదు అంటే ఈ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. మీ అనే పదాన్ని మెయిన్ వర్బ్ హెల్ప్డ్కి ముందు రాయలేదు అంటే ఈ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్ 15th, హర్ష ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ వీక్. హర్ష సబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్డ్ మెయిన్ వర్బ్ టు. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హర్ష అనేది సబ్జెక్ట్. ఎలా? హర్ష అనేది సెంటెన్స్లో ఒక పార్టు. మనం హర్ష గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సెకండ్ వన్. థర్డ్ వన్, హర్ష అనే పదము మెయిన్ వర్బ్ ఎక్స్ప్లెయిన్డ్కి ముందు రాయబడింది. నెక్స్ట్, హర్ష అనే పదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాసాం. వీటన్నిటిని బేస్ చేసుకొని హర్షని సబ్జెక్ట్ అని అంటారు. నెక్స్ట్, వెంటనే మీకు డౌట్ వస్తుంది, ద ప్రాజెక్ట్ అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. ద ప్రాజెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు. ద ప్రాజెక్ట్ని మెయిన్ వర్బ్ ఎక్స్ప్లెయిన్డ్కి ముందు రాయలేదు. వీటిని బేస్ చేసుకొని ద ప్రాజెక్ట్ అనేది సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ 16th, ద ప్రాజెక్ట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ లాస్ట్ వీక్ బై హర్ష. అంటే ఆ ప్రాజెక్టు హర్ష చేత లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఈ సెంటెన్సు పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్ అనేది సబ్జెక్ట్. ఎలా? ద ప్రాజెక్ట్కి ప్రాముఖ్యతనిచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాసాం. ఫస్ట్ ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. థర్డ్ వన్, ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్ని హెల్పింగ్ వర్బ్ వజ్కి దగ్గరగా రాసాం అంటే థర్డ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్, ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్ని మెయిన్ వర్బ్ ఎక్స్ప్లెయిన్డ్కి ముందు రాసాము అంటే ఫోర్త్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్, ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్కి ప్రాముఖ్యతనిచ్చి ముందు రాసాము. వీటన్నిటిని బేస్ చేసుకొని ద ప్రాజెక్ట్ని సబ్జెక్ట్ అని అంటారు. వెంటనే మీకు డౌట్ రావచ్చు, హర్ష అనేది సబ్జెక్ట్ కాదా? కాదు. హర్ష అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఎస్ అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. హర్ష గురించి కూడా మనం ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. కానీ హర్షకి ఇంపార్టెన్స్ ఇచ్చి సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు అంటే థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫోర్త్ వన్, హర్ష అనే పదాన్ని వజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్కి దగ్గర రాయలేదు అంటే ఫోర్త్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. హర్ష అనే పదాన్ని మెయిన్ వర్బ్ ఎక్స్ప్లెయిన్డ్కి ముందు రాయలేదు. వీటన్నిటిని బేస్ చేసుకొని హర్ష అనేది సబ్జెక్ట్ కాదు. ఇంతవరకు మనం సబ్జెక్ట్ గురించి చూసాం. ఇప్పుడు ప్రెడికేట్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ప్రెడికేట్ ఈజ్ ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే ప్రెడికేట్ అనేది సెంటెన్స్లో ఒక భాగం. ఈ భాగము సబ్జెక్ట్ గురించి చెబుతుంది. అంటే సబ్జెక్ట్ గురించి చెప్పే భాగాన్ని ప్రెడికేట్ అని అంటారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై ఫాదర్ హ్యాస్ గాన్ టు మెడ్రాస్. అంటే మీనింగ్ ఏంటి? మా నాన్నగారు మెడ్రాసు వెళ్ళారు. ఈ సెంటెన్స్లో మై ఫాదర్ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, గాన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హ్యాజ్ గాన్ టు మెడ్రాస్ అనేవి ఆ పదాలు ఎవరి గురించి చెప్తున్నాయి? మై ఫాదర్ గురించి చెప్తున్నాయి. అంటే సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి హ్యాస్ గాన్ టు మెడ్రాస్ అనే దాన్ని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? మై ఫాదర్ అనేటువంటి సబ్జెక్ట్కి అది ప్రెడికేటు. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉన్నారు.
ఈ సెంటెన్స్లో దే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing అంటే V4. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ అనేటువంటిది దే గురించి చెప్తుంది, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. కాబట్టి ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ అనే దాన్ని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? దే అనేటువంటి సబ్జెక్ట్కి అది ప్రెడికేటు. నెక్స్ట్ థర్డ్ వన్, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? వాతావరణము ఈరోజు ఆహ్లాదకరంగా ఉంది. ఈ సెంటెన్స్లో ద వెదర్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఈజ్ ప్లెజెంట్ టుడే అనేటువంటి పదాలు ద వెదర్ గురించి చెప్తున్నాయి, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి ఈజ్ ప్లెజెంట్ టుడేని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? ద వెదర్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేటు. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ వన్, మే గాడ్ బ్లెస్ యూ అంటే నిన్ను దేవుడు దీవించుగాక. ఈ సెంటెన్స్లో గాడ్ సబ్జెక్ట్, మే హెల్పింగ్ వర్బ్, అఫ్ కోర్స్ మోడల్ ఆక్సిలరీ వర్బ్, బ్లెస్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్లో మే, బ్లెస్, యూ అనే పదాలు గాడ్ గురించి చెప్తున్నాయి, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. కాబట్టి మే, బ్లెస్ యూ అనే పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? గాడ్ అనే సబ్జెక్ట్కి ప్రెడికేటు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షట్ ఎవర్ మౌత్ అంటే నువ్వు నోరు మూసుకో. ఈ సెంటెన్స్లో యూ అనే సబ్జెక్ట్, ఎలా? సందర్భాన్ని బట్టి ఈ సెంటెన్స్లో యూని సబ్జెక్ట్గా భావించాలి. ఈ సెంటెన్స్లో షట్ ఎవర్ మౌత్ అనే పదాలు యూ గురించి చెప్తున్నాయి, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి షట్ ఎవర్ మౌత్ అనే దాన్ని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? యూ అనే సబ్జెక్ట్కి ప్రెడికేటు, అంటే ఆ సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఆ సబ్జెక్ట్కి ఇది ప్రెడికేటు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేయండి. ఈ సెంటెన్స్లో యూ అనేది సబ్జెక్ట్, ఎలా? సందర్భాన్ని బట్టి ఇక్కడ యూ అని అనుకోవాలి. నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ అనే పదాలు యూ గురించి చెప్తున్నాయి, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ అనే దాన్ని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? యూ అనే సబ్జెక్ట్కి ఇది ప్రెడికేటు. అర్థమైందా? నెక్స్ట్ సెవెంత్ వన్, వే డిడ్ యూ గో ఎస్టర్డే. ఈ సెంటెన్స్లో యూ సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, గో మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు. ఈ సెంటెన్స్లో వేర్, డిడ్, గో, ఎస్టర్డే అనే పదాలు యూ అనే సబ్జెక్టు గురించి చెప్తున్నాయి, అవునా? కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? యూ అనే సబ్జెక్ట్కి ప్రెడికేట్. నెక్స్ట్ ఎయిత్ వన్, హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఆమె యొక్క హోంవర్క్ని పూర్తి చేసిందా. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, కంప్లీటెడ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హ్యాజ్, కంప్లీటెడ్, హర్, హోంవర్క్ అనే పదాలు షీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తుంది, అవునా? కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అంటారు. దేనికి ప్రెడికేటు? షీ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేటు. నెక్స్ట్ నైన్త్ వన్, ఈ షీ డ్రాయింగ్ ఎ పిక్చర్. దాని మీనింగ్ ఏంటి? ఆమె ఒక చిత్రాన్ని గీస్తూ ఉన్నదా. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, డ్రాయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing అంటే మెయిన్ వర్బ్ 4. ఈ సెంటెన్స్లో ఈజ్, డ్రాయింగ్, ఏ పిక్చర్ అనే పదాలు షీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. ఇది దేనికి ప్రెడికేటు? షీ అనే సబ్జెక్ట్కి ప్రెడికేటు. నెక్స్ట్ వన్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్.
అది ఎంత అందమైన చిత్రం. ఈ సెంటెన్స్లో ఇట్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1 ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వాట్, ఏ, బ్యూటిఫుల్, పిక్చర్, ఈజ్ అనేటువంటి పదాలు ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తుంది. కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? ఇట్ అనే సబ్జెక్ట్కి ప్రెడికేటు. నెక్స్ట్ 11th వన్, హౌ లవ్లీ యు ఆర్. ఈ సెంటెన్స్లో యూ సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్ 1 ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ సెంటెన్స్లో హౌ, లవ్లీ, ఆర్ అనే పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తుంది. అవునా? కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్. నెక్స్ట్ 12th వన్, వాట్ ఎ గ్రేట్ వర్క్ షీ హ్యాస్ డన్. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, డన్ మెయిన్ వర్బ్ 3 ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. దీని మీనింగ్ ఏంటి? నువ్వెంత గొప్ప పని చేశావు. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, వాట్, ఏ, గ్రేట్, వర్క్, హ్యాజ్, డన్ ఈ పదాలు షీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? షీ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ హెల్పింగ్ మై సిస్టర్ నౌ. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నేను నా యొక్క సిస్టర్కి ఇప్పుడు సహాయం చేస్తూ ఉన్నాను. ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ మెయిన్ వర్బ్ 1 + ing అంటే మెయిన్ వర్బ్ 4 ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో యామ్, హెల్పింగ్, మై, సిస్టర్, నౌ అనే పదాలు ఐ అనే సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. కాబట్టి దీన్ని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? ఐ అనే సబ్జెక్ట్కి ప్రెడికేట్. అర్థమైందా? నెక్స్ట్ 14th, మై సిస్టర్ ఈజ్ బీయింగ్ హెల్ప్డ్ బై మీ నౌ. ఈ సెంటెన్స్లో మై సిస్టర్ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, బీయింగ్ బీ ఫామ్, హెల్ప్డ్ మెయిన్ వర్బ్ 3 ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నా యొక్క సిస్టరు నా చేత ఇప్పుడు సహాయం పొందుతూ ఉన్నది. ఈ సెంటెన్స్లో ఈజ్ బీయింగ్ హెల్ప్డ్ బై మీ నౌ అనే పదాలు మై సిస్టర్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అని అంటారు. దేనికి ప్రెడికేటు? మై సిస్టర్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్. అర్థమైందా? నెక్స్ట్ వన్, హర్ష ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ వీక్. ఈ సెంటెన్స్లో హర్ష సబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్డ్ మెయిన్ వర్బ్ 2 ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ వీక్ అనే పదాలు హర్ష అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అంటారు. దేనికి ప్రెడికేటు? హర్ష అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? హర్ష ఆ ప్రాజెక్ట్ని లాస్ట్ వీక్ వివరించాడు. నెక్స్ట్ 16th, ద ప్రాజెక్ట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ లాస్ట్ వీక్ బై హర్ష. అంటే ఆ ప్రాజెక్టు లాస్ట్ వీక్ హర్ష చేత వివరించబడింది. ఈ సెంటెన్స్లో ద ప్రాజెక్ట్ సబ్జెక్ట్, వజ్ బీ ఫామ్, ఎక్స్ప్లెయిన్డ్ మెయిన్ వర్బ్ 3 ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వజ్ ఎక్స్ప్లెయిన్డ్ లాస్ట్ వీక్ బై హర్ష అనే పదాలు ద ప్రాజెక్ట్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తుంది. అవునా? కాబట్టి ఆ పదాలని ప్రెడికేట్ అంటారు. దేనికి ప్రెడికేటు? ద ప్రాజెక్ట్కి ప్రెడికేటు. అర్థమైందా?
If you have any doubts, please mention in comments box. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.